పిల్లలతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాగుంది. వాళ్ళకు కూడా నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. వాళ్ళ చేతులతో వాళ్ళు మనీ సంపాదించడం ఎలా అనేది వాళ్ళకు అవగాహన ఒకటి బాగుంది. ఇలాంటి దాంట్లో పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా పాల్గొంటున్నారు. అందరికి మాకు కూడా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం. థ్యాంక్ యూ మేడం. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. स्कूल के अंदर फूड फेस्टिवल का जो प्रोग्राम रखा गया विजया विद्या निकेतन हाई स्कूल के अंदर बहुत अच्छा रहा। बच्चों के अंदर भी एक अच्छी खुशी है और बच्चों के अंदर भी एक ये नॉलेज होता है कि कैसे मेहनत करने पे कैसा पैसा कमाया जाता है, वालिदैन की फिक्र कैसी रहती, यही इनके अंदर तजुर्बा भी हो जाता। और हर साल ये प्रोग्राम होता है फेस्टिवल का, इसके अंदर बच्चे आते हैं, उनके पेरेंट्स भी आते हैं, सब मिलके हसी खुशी के माहौल में अपने वक्त को गुजारते हैं। ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ అవుతుంది. నేను కూడా 6-7 సంవత్సరం నుంచి చూస్తున్నాము. అందరు పిల్లల్లో ఒక ఖుషి ఉంటది. అన్న పిల్లలు కూడా 500 1000 ఏదైనా తీసుకొచ్చిననుకో ఎంత లాభం వచ్చింది, మాకు ఎంత చేసినాం, ఇది చేసిన వాళ్ళకు కూడా తెలుస్తుంది. అమ్మా నాన్న వాళ్ళు ఎట్లా చేస్తున్నారు వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇది ప్రోగ్రామ్ మంచిగా ఉన్నాయి. మే స్కూల్ వాళ్ళతోటి ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ పెట్టాలా నేను గుజారిష్ చేస్తున్నాను. జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. మాకు కూడా పిల్లలకి చాలా సంతోషం అనిపిస్తుంది నడిచిన ప్రోగ్రామ్. పిల్లలు కూడా ఖుషి అవుతున్నారు. మాకు కూడా పిల్లలు ఇట్లా ఇచ్చిస్తున్నారు బాగా అనిపిస్తుంది. టీచర్ వాళ్ళకి అందరికి థ్యాంక్స్ మేడం పెట్టినందుకు. ఇంట్లో కూడా మంచిగా ఇచ్చేస్తున్నారు పిల్లలు. ఏం చేయాలి ఏం ఒక రోజు ముందు నుంచి ఇచ్చేస్తున్నారు పిల్లలు. చాలా చాలా థ్యాంక్స్ అందరికి. ఓకే బాగుంది ప్రోగ్రామ్. ఇట్లానే ఏమైనా పెడతా ఉండాలి. పిల్లలకి కూడా బాగా ఇది ఉంటుంది అని చెప్తున్నాం మేడంలకి టీచర్లకి. ఏదైనా ఒకటి చేస్తా ఉండాలి ప్రోగ్రాంలు. ఎందుకంటే వాళ్ళకి కూడా బాగా ఇది ఉంటుంది. స్కూల్ రావాలి చేయాలంటే మంచి అనిపిస్తుంది. వాళ్ళకి కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా కానీ పిల్లలకు కూడా స్కూల్లో ఇది ఉంటే ఇలాంటివి ఉంటే మంచి అనిపిస్తుంది. ఎందుకంటే ఉట్టిగా చదవాలంటే కూడా పిల్లలు బోర్ అవుతారు కదా. ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడితే పిల్లలకు కూడా రావాలి, మాకు స్కూల్లో పోవాలి, ఇట్లా ఇది ఉందని అట్లా ఉంటది. చాలా చాలా అందరికి టీచర్స్ వాళ్ళకి సార్ వాళ్ళకి థ్యాంక్స్ ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నందుకు. పిల్లలు బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇట్లా చేసుకుంటే. ఒక డే ముందే చెప్తున్నారు అన్ని బాగుంది. పేరెంట్స్ కూడా పిలుస్తున్నారు, అంతా బాగా చెప్తున్నారు. పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇట్లా ఇంకా చేయాలని ఎంకరేజ్ చేస్తున్నారు. మేము కూడా సపోర్ట్